ఎస్ అనే అక్షరంతో మీ పేరు మొదలైందా? రాసి పెట్టుకోండి. 2026 సంవత్సరం 19వ తారీఖు 3వ నెల మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఏ సంవత్సరం అండి? స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడున్నారండి? ఏ మూలకున్నారు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు? ఏదో ఆషామాషిగా చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను, రియల్గా చెప్తున్నాను. మీ పంట పండింది ఈ 2026 సంవత్సరంలో. ఎందుకండి పంట ఎందుకు పండుతుంది? మాకెందుకు అదృష్టం ఎందుకు కలుగుతుంది? కలుగుతుంది, మీకే కలుగుతుంది, పక్కన ఉన్నవాడికి కాదు, వేరే వాళ్ళకి కాదు. ఎస్ అనే అక్షరానికి ఎందుకు కలుగుతుంది అంటే 2026 సంవత్సరంలో నవనాయకుల ఫలితాలలో గనక మనం గమనించినట్టయితే గురువు రాజుగా వ్యవహరిస్తున్నాడు. నీకేదైనా కష్టం వచ్చింది, నీ కష్టం వస్తే నీ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు, ఆ కబ్జా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే మనిషి. నువ్వు ఏం చేస్తావు అప్పుడు? ఎంతమంది కార్పొరేటర్లు చెప్పినా, ఎంతమంది చిన్న చిన్న వాళ్ళకి చెప్పినా అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడయ్యా, ఎమ్మెల్యే ఉన్నాడు, నీకు ఏం న్యాయం జరగదు పో అని చెప్పేస్తారు. పోలీసు వాళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే నీకు సీఎం తెలిస్తే ఏంటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి. ఎమ్మెల్యేలు 100 మంది ఉన్నా కూడా సీఎం, మనకు తెలిసింది సీఎం, ఆ సీఎమే మన వెనుకున్నాడు. రాసి పెట్టుకోండి. అదే ఎస్ అనే అక్షరానికి దేవతల గురువైనటువంటి బృహస్పతి, 3 కోట్లకు అధిపతి అయినటువంటి బృహస్పతి, 3 కోట్ల ఎస్ అనే అక్షరంతో మీ పేరు మొదలైందా? రాసి పెట్టుకోండి. 2026